విధంగా ఈరోజు నేను ఈ స్థాయిని పొందానంటే దానికి కారణం మా తల్లిదండ్రులు మరియు మా ఉపాధ్యాయులు. వారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు నిర్వహించిన సన్మాన కార్యక్రమం నిర్వహించిన వారి పెద్దలందరికీ కూడా మరియు నాగయ్య సార్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. 24-25 సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలో మంచి చదివి ఉత్తీర్ణులై 546 మార్కులు సాధించిన రుతికకు నా తరఫున ధన్యవాదాలు. అలాగే ఆమె యొక్క తల్లిదండ్రులు కూడా కృషి చాలా ఉన్నది కాబట్టి తల్లిదండ్రుల యొక్క పేరు మరియు వారి యొక్క ఆమెకు విద్యకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులకు, వాళ్ళ హెడ్ మాస్టర్ గారికి, వాళ్ళ స్టాఫ్కు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఆమెను ఆదర్శంగా తీసుకుంటూ మన దళిత విద్యార్థులను కూడా వేరే తల్లిదండ్రులుగా ప్రోత్సహిస్తూ మంచిగా చదివిస్తారని, అలాగే ఈ అమ్మాయి కూడా 10th క్లాస్లో కాకుండా మళ్ళీ నెక్స్ట్ కూడా మంచిగా చదువుకొని మంచి మార్కులతో సాధించి మంచి ఉత్తీర్ణ అవుతుందని ఆశిస్తూ మన గ్రామానికి వారి యొక్క తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఇంతటితో ఇటువంటి ముఖ్య కారణం మా దళిత జాతి ముద్దుబిడ్డ మాదిగ సోదరుమణి రీతిక 2024-25 సంవత్సరంలో 10వ తరగతిలో మంచి మార్కులు సాధించినందుకు మేమందరం కలిసి పిలుచుకొని మరి ఆమెకు సన్మానించి ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో ఈ నేటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు మండల్ టాపర్ రావడానికి ముఖ్య కారణం నీ యొక్క తల్లిదండ్రులు. వారి కృషి చాలా బాగుంది. వారి కృషి వల్లనే ఈరోజు నువ్వు ఆ స్థాయికి ఎదిగినావు అమ్మ. మరి నీకు విద్యను బోధించినటువంటి గురువులకు మరి మీ తల్లిదండ్రులకు ప్రత్యేక నా ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు పోతంగల్ మండల్ టాపర్గా నా మాదిగ జాతి ముద్దు బిడ్డ అయినటువంటి రీతికకు నా యొక్క ప్రత్యేక అభినందనాలు. మరి ఈరోజు మండల్ టాపర్ కాకుండా నీవు ఇంటర్ కానీ, పాలిటెక్నిక్ కానీ, ఐఐటి కానీ మరెన్నో కోర్సులు ఉంటాయి. వాటిలో కూడా ఉత్తీర్ణత మంచి స్థాయికి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎదగాలని మా ఆకాంక్ష. ఆ రకంగా మేము ఆశిస్తున్నాం. నువ్వు ఎదుగుతావనే ఆశ ఉంది మాకు అందరికీ. అదే రకంగా నువ్వు ముందుకు పోవాలని, నీకు చదువు పట్ల ఏ చిన్న అవసరం ఉన్నా మరి గురువులు ఉన్నారు మా పక్కకి, నీ దగ్గరనే ఉంటారు. నాగయ్య సార్ గారికి ఎప్పుడు స్పందించినా వారు ముందుకు వచ్చి మరి వారికి మా అందరి సహకారం ఉంటుంది సార్. మీకు కూడా మరి ఇలాంటి అమ్మాయిలకు మనం సహకరించడానికి మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేద్దాం. ఆమెను చూసి ఇంకా మన మాదిగ జాతి ముద్దు బిడ్డలు అందరూ ఆమె పద్ధతి నేర్చుకుంటారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు.